అందరికి శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ ఉత్తదేనట నోటికొచ్చినట్టు మాట్లాడినోళ్ళు ఫాల్తుగా లేనట మంత్రి జూపల్లికి షాక్ ఇచ్చిన గిరిజనులు ఇంద్రమ్మ ఇండ్లతోని లెవ్వట సంతోషాలు సీఎం ఇంటి ముందు స్కాలర్షిప్ల కోసం ధర్నా విద్యాశాఖ మంత్రి చదువులకిచ్చే ఇల్వ ఇదేనా యూరియా కోసం మల్ల కడుతుండ్రు లైన్లు రేవంత్ రెడ్డి చెప్పింది వీళ్ళేనా రైతు రాజులు అగ్రికల్చర్ యూనివర్సిటీల బుల్డోజర్లు వృక్షాలు నరికి నాటరట వన మహోత్సవ మొక్కలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ పెట్టిన హరితహారం ప్రోగ్రాం పేరు మార్చింది రేవంత్ రెడ్డి సర్కారు. పేరు ఒక్కటే కాదు తీరు కూడా మార్చింది. ఇంతకు ముందు హరితహారం ప్రోగ్రాంలా ఖాళీ జాగలల్లా చిన్న మొక్కలు పెట్టి వాటిని పెంచేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇదివరకే ఉన్న పెద్ద చెట్లను నరికి పారేసి చిన్న మొక్కలు నాటుడట. ఏంది నమ్మకైతలేదా? అయితే ఈ ముచ్చట చూడుర్రి. ఇగో గిట్ల చేయాలే గిది పద్ధతి. గత 10 ఏళ్లల్లా కేసీఆర్ గిట్ల ఎప్పుడన్నా చేసిండా? అందుకే కేసీఆర్ చేసిన హరితహారం పనికిరాందైంది. పెద్ద చెట్లు తీసేసి చిన్న మొక్కలు నాటుడే అసలైన వన మహోత్సవం. ఏ తీరుగా చెప్పినా ఎన్ని తీర్ల చెప్పినా ఇదే కరెక్ట్ అనిపిస్తున్నది. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఖాళీ జాగా ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం ఉండేటట్టు హరితహారం చెట్లు పెంచిండు. దాంతోని వర్షాలు దండిగా కురిసినాయి. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన ఆలోచన అది కాదు. ఇగో గిది అసలైన తెలివి. పెద్ద చెట్లను ఉంచి చిన్న మొక్కలు నాటితే ఏం ఫాయిదా ఉంటది? వృక్షాలను నరికి మొక్కలు నాటితే కొత్తదనం ఉంటది. అందుకే రాజేంద్ర నగర్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న జాగలా ఇగో గీ తీరుగా 10-20 జేసీబీలు పెట్టి చెట్లు తీసేస్తున్నారు. వెనకట పరమానందయ్య శిష్యులు సూది దెమ్మంటే దాన్ని తాటి మొద్దు గుచ్చి అందరూ ఎత్తుకొని వచ్చినట్టే ఉన్నది కదా కథ. ఈ నెల 7వ తారీఖు సోమవారం నాడు రేవంత్ రెడ్డి సారు వన మహోత్సవం పేరుతోని చెట్లు నాటేతానికి వస్తున్నాడని ఇట్లా చేసిండట. అర్ధరాత్రి దాటినాక ఇంజన్ల మోత వినిపిస్తున్నది. ఏంది అని చదువుకునే పిల్లలు బయటకు వచ్చి చూస్తే జేసీబీలు చెట్లను నరుకుతున్నాయట. వార్ని హెచ్సియు తీరుగా మా యూనివర్సిటీ భూములు కూడా అమ్మే ఉపాయం చేస్తున్నారా ఏంది అని అడిగితే వన మహోత్సవం ముచ్చట చెప్పిండట పోలీసులు. అరే ఇదేం పద్ధతి? పెద్ద చెట్లు తీసేసి చిన్న మొక్కలు నాటే బుద్ధి తక్కువ పని ఎవడన్నా చేస్తాడా? ఎన్నేళ్లు రక్షిస్తే అంతంత పెద్దగైతే చెట్లు అనేది తెలిసినోడేనా ఇట్లా చేసేది అని జేసీబీలకు అడ్డం తిరిగిండ్రట విద్యార్థులు. ఇంకే ఉన్నది బందోబస్తు పేరుతోని పోలీస్ బలగాలు దిగినాయి. హరితహారం చేయడానికి 30 జేసీబీలతో చెట్లు నరికేపించి చిన్న చెట్లు పెట్టిపోతారు సార్ వచ్చి. వన మహోత్సవం కార్యక్రమం పెడుతుంది సార్. ఇంకే ఉన్నది బందోబస్తు పేరుతోని పోలీస్ బలగాలు దిగినాయి. చదువుకొని పరీక్షలు రాస్తేనే కదా మీకు పోలీస్ నౌకర్లు ఇచ్చింది. మీకు తెలియదా వన మహోత్సవం అంటే ఏంటిదని? ఉన్న పెద్ద వృక్షాలను తీసేసి చిన్న మొక్కలు పెట్టుడు వన మహోత్సవమా? చిన్న పొరగాళ్ళని అడిగినా చెప్తారు కదా. ఎందుకు సారు ఇట్లా పిచ్చి తుగ్లకు తీరుగా చేస్తున్నారు అన్నట్టు అడిగితే సప్పుడు ఎత్తలేరు పోలీసులు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పైనున్నోళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. ఈ వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుండే వరకు రేవంత్ రెడ్డి సారు సర్కార్ ను జనాలు తిడతారో అని అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద సారు ఓ ఉత్తరం విడుదల చేసిండు. బొటానికల్ గార్డెన్ లో ఉన్న పనికిరాని చెట్లను తీసేసి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటే ఉపాయం చేసినాం. అంతే తప్ప పెద్ద చెట్లను ఆగం చేసేతాని కాదని వివరణ ఇచ్చిండు. ఇంత పెద్ద సీన్ కాకుంటే విద్యార్థులు మల్ల పడకుంటే సీఎం సాబు పెద్ద వృక్షాలను కూలగొట్టిన కాన్నే చిన్న మొక్కలు పెట్టేటోడు కావచ్చు కదా. వన మహోత్సవం అంటే ఇగో గిట్లుండాలే. ఇది బండి అమ్ముకొని ఎడ్లు కాసుడంటే అని ఎద్దవ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సారు సర్కారు చేస్తున్న వృక్షాలు కూల్చి మొక్కలు నాటే ముచ్చట తెలిసిన పబ్లిక్.
రైతు ప్రభుత్వం ఎవలదో తేల్చుకుందాం, దమ్ముంటే చర్చలకు రాండ్రి అని సవాల్ ఇచ్చిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు అంత ధైర్యంగా అన్నాడు? రైతులకు అంతగానో మేలు ఏం చేసింది కాంగ్రెస్ సర్కార్ అనుకున్నా నేను. కానీ సీఎం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుట్లా అర్థం ఉన్నది. రైతులను ఎంత మంచిగా చూసుకుంటున్నది కాంగ్రెస్ సర్కార్ అంటే హబ్బబాబబ్బా చూడనీకి నాకు 2 కళ్ళు సరిపోతలేవు. రైతులు రాజుల తీరుగా బతుకుతున్నారు ఊర్ల పొంటి. నిజముల్లా నా తోడు, కాకపోతే మీరే చూడుర్రి. వారెవ్వా ఎట్లున్నదో చూడుర్రి రైతు రాజ్యం. రైతన్నలను సింహాసనం మీద కూసుండబెట్టి రాజాతి రాజా మహారాజా తెలంగాణ రైతు రాజా బహుపరాక్ బహుపరాక్ అన్నట్టే ఉన్నది కదా సీను. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రాజ్య ప్రభుత్వం. చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. ఇట్లా బీఆర్ఎస్ సర్కారు చేయలేదు కాబట్టే కేసీఆర్ కు కేటీఆర్ కు సవాల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. రైతులను ఇట్లా రాజులను చేయొచ్చని బీఆర్ఎస్ సర్కార్ కు తెలియదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయిండ్రు. ఇంతకు ముందు వానాకాలం యాసంగిలో కూడా తెలంగాణ రైతులను ఈ తీరుగానే రాజులను చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. మళ్ళా ఆ తీరుగానే చేయకుంటే పబ్లిక్ తప్పు పడతారు అనుకోని రైతు రాజ్య సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే తెలంగాణ మొత్తంలో రాజులయ్యే ఛాన్సు ఫస్ట్ వరంగల్ జిల్లా రైతులకే దక్కింది. పర్వతగిరి మండలం ఏనుగల్లు అనే ఊరు సొసైటీ కేంద్రంలా ఇగో గీ తీరుగా లైన్లు కట్టిండ్రు రైతు రాజులు. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు యూరియా కావాల్సినంత తెచ్చుకునేది. కానీ రేవంత్ రెడ్డి సారు సర్కారు రైతు రాజ్యంలా అట్లా ఉండదు కాబట్టి కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టించి యూరియా రైతులకు ఇస్తేనే రైతు రాజ్యానికి అర్థం పడదా ఉంటది కాబట్టి ఇట్లా చేస్తున్నారు. కాళ్ళు నొయ్యంగా రైతులు గంటల కొద్ది లైన్ల నిలబడితేనే రేవంత్ రెడ్డి సారు చెప్పిన రైతు రాజ్యం వచ్చినట్టు కాబట్టి ఈ తీరు ఏర్పాట్లు చేసిండ్రు. కొంతమంది లైన్ల నిలబడ్డోళ్ళు కోపానికి వచ్చిండ్రు. కానీ వాళ్ళకి తెలియదు ఇట్లా లైన్ల పొంటల కమానం నిలబడితే తప్ప రైతులు రాజులు కాలేరని. కర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతన్నలు సముదాయించి వాళ్లకు రాజభోగం వచ్చే మార్గాన్ని బోధించిండట. కాబట్టి ఇంత మంచిగా రైతు రాజ్యాన్ని అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. కాబట్టి కేసీఆర్ హరీష్ రావులు సవాళ్లకు ప్రతి సవాల్ ఇసుడు మంచిది కాదు. ఈసొంటి రైతు రాజ్యాన్ని వాళ్ళు తీసుకురాలేదు కాబట్టి రాబోయే కాలంలో ఈసొంటి రైతు రాజ్యాన్ని వాళ్ళు తీసుకురాలేరు కాబట్టి పట్టింపులకు పోయి చర్చలకు పోవడం మంచిది కాదనే సలహా మాత్రం ఇయ్యగలుగుతున్నాం. ఇక తర్వాత వాళ్ళ ఇష్టం. ధర్నాలు చెయ్యాలనుకున్నోళ్లకు, ఉద్యమాలు చేసేటోళ్లకు, పోరాటాలకు దిగాలే అంటే ధర్నా చౌక్ ఉన్నది. వాళ్ళు అక్కడ ఎంతైనా లొల్లి చేయొచ్చు, ఎంతకైనా పోరాడొచ్చు. అంతేగాని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోవడేంది నాకు అర్థం కాదు. సరే పోయినోళ్ళు శాంతియుతంగా నిరసన తెలపాలి కానీ సీఎం డౌన్ అనుడేంది? ఎంతైనా తప్పే వాళ్ళు చేసింది. దేని గురించి మాట్లాడుతున్నా అనే కదా మీరు సోంచాయించేది. నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. సీఎం ఇంటిని ముట్టడి చేసేతానికి పోతున్న విద్యార్థులను ఎట్లా ఉరికిస్తున్నారో చూడుర్రి పోలీసులు. లాఠీలతోటి కొట్టినా లగాయించి ఉరుకుతున్నారు. మీరు ఎంత కొడితే అంత ఎక్కువ చేస్తామన్నట్టు సీఎం ఇంటి దిక్కే ఉరికిండ్రు. ఇదేం పద్ధతి కావచ్చు ఇల్లది? అరే సీఎం ఇంటి ముందలకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు. అగ చూడుండ్రి ఎట్లా సీఎం డౌన్ అంటున్నారో. ప్లెకార్డులు పోస్టర్లు పట్టుకొచ్చి ఎట్లా లొల్లి చేస్తున్నారో. అరే ఇట్లనేనా చేసేది? అవును, కాలేజీలో చదువుతున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ సర్కార్ ఇస్తలేరు. అయితే ఏంది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు ఇయ్యాలని ఏమన్నా రూల్ ఉన్నదా? ఇప్పటికే కోట్ల రూపాయలు బకాయిలున్నాయి, అవే ఇస్తలేదు సర్కారు. కొత్త వాటిని ఎందుకు ఇస్తది? ఇక స్కాలర్షిప్లు విడుదల చేయాలి అన్నట్టు కొట్లాడుతున్నారు. స్కాలర్షిప్లు ఇవ్వకుంటే ఏమైతది? వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోవాలి. కేసీఆర్ ఇస్తే మాత్రం మేము ఇయ్యాలనే రూల్ ఏమన్నా ఉన్నదా? ఇంకా దేనికి లొల్లి చేస్తున్నారు? ఇంజనీరింగ్ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో
పేరుతోని చదువులను వేలం వేస్తున్నారు అంటున్నారు. దానికి సర్కార్ ఏం చేస్తది? శాతనైతే కట్టుకోవాలి, లేకుంటే చదవకుండా ఊకోవాలి. గాని కేసీఆర్ సర్కార్ల స్కాలర్షిప్లు యాళ్ళకిచ్చిండ్రు, పెండింగ్ లో పెట్టకుండా ఇచ్చిండ్రంటే కాంగ్రెస్ సర్కార్ల రేవంత్ రెడ్డి సారు సీఎం గిరిలా సాధ్యమైతదా? కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా ఇట్లా సీఎం సార్ ఇంటికే వచ్చి లొల్లి చేసుడు మంచిది కాదు. సీఎం డౌన్ అనుడు ఇంకా మంచిది కాదు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినంత మాత్రాన స్కాలర్షిప్లు ఇయ్యాలి, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి అంటే ఎట్లనయ్యా? అడ్డగోలుగా పోలీసుల చేతుల దెబ్బలు తినబడితివి కదనయ్యా. మీరు ఎంత మొత్తుకున్నా సీఎం సార్ దగ్గర పైసలు లేవు. మీ చదువులు ఏమైపోయినా మంచిదే గాని సీఎం ని మాత్రం ఏమనుకుర్రి. అసలే కోసిన ₹1 ఎల్లది. ఇండ్లు లేని ప్రతి ఒక్కలకు ఇండ్లు ఇచ్చే పూచి నాది. ఎవ్వరు నారాజు పడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుందాం. ఇండ్లు పూర్తయినాక నేను కూడా వస్తా. రావాలనా? సప్పుడు ఎత్తలేరు, రమ్మంటున్నారా? నేను కూడా మీ గృహ ప్రవేశాలకు వస్తా. యాటపోతోని దావత్ ఇస్తారా? ఇట్లా ఎవరు మాట్లాడతారో గుర్తుకొచ్చిందా? అవును, మీరు అనుకున్నట్టే కేసీఆర్ సారు ఎక్కడ సభ పెట్టినా జనం సంబురాలతోటి ఉండేది. సంతోషంగా ఉన్నారా అంటే బొబ్బ చేసేది. కానీ ఇక్కడ చూడుర్రి ఎట్లున్నదో. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? లెక్క చెప్పాలనా? వాస్తవం ఒప్పుకుంటారు. వేరే ఎవరు మేము సంతోషం ఉన్నారు, మీరు ఎవరు సంతోషంగా లేరు. అడిగి మరీ అనిపించుకున్నాడు అంటే ఇదే మరి. సంతోషంగా ఉన్నరా అని అడుగుడెందుకు? వాళ్ళు దానికి లేము అంటే సతమతం అవుడెందుకు? ఒక్కసారి అడిగినప్పుడు బదులు చెప్పకుంటే ఊకాలి గాని గుచ్చి అడిగితే ఇజ్జత్ పోయే కథాయే. వాళ్ళు చెప్పింది ఎవ్వలకు వినబడనప్పుడే ఊకుంటే అయిపోవు. మంత్రి గారు కూడా మైకుల మీరు సంతోషంగా లేరు అంతేనా అని కాంగ్రెస్ సర్కారు ఇజ్జత్ ఇంకింత తీసినట్టు చేసిండు. తర్వాత ఏం చెప్పాలనో తెలియక మీరు నిజం ఒప్పుకున్నారు గాని ఏరే కాడ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పిండు అన్నట్టు కవరింగ్ ఇచ్చిండు. మీరు ఎందుకు సంతోషంగా లేరో లెక్కలు చెప్పాలనా అని మళ్ళోసారి దొరికిండు. ఎంత కవరింగ్ ఇచ్చుకుందామని ప్రయత్నం చేసినా తెలిసిపోయింది ఇందిరమ్మ ఇండ్లు వచ్చినోళ్ళు సంతోషంగా లేరని. మరి ఆ మాత్రం ఇండ్లు వచ్చేటానికి అక్కడి కాంగ్రెస్ లీడర్లు ఎంత వసూలు చేసిండ్రో, ఎంత తిప్పల పెట్టిండ్రో తెలియదు గాని సంతోషంగా లేరట జనాలు. మరి సంతోషం అని మంత్రి గారు అనగానే రుణమాఫీ గుర్తుకొచ్చిందో, లేకపోతే 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బంధు గుర్తొచ్చిందో? అదిగాక ఎన్నికల నాడు ఖచ్చితంగా ఇస్తామన్న 6 గ్యారంటీలు గుర్తుకొచ్చినాయో తెలియదు గాని సంతోషం అనే మాట అక్కడోళ్ళ నోట్ల నుంచి రాలేదట. దీన్ని బట్టి తెలుస్తలేదా కాంగ్రెస్ పార్టీ ఏ తీరు జనాన్ని సంతోషంగా ఉంచుతున్నదో అని అంటున్నారు వీడియో చూసిన జనాలు. తెల్ల బట్టలు వేసుకున్నోని మీద బురద జల్లుడే మన వంతు. తర్వాత వాడు కడుక్కుంటాడా, ఉతుక్కుంటాడా, కొత్త బట్టలు కొనుక్కుంటాడా అనేది వానిష్టం. కానీ మనం మాత్రం పుకార్లు పుట్టించి పుండకోరు మాటలు చెప్పి మంచిగున్నోని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. హేగో గిట్లనే ఉన్నాయి కొందరు చేష్టలు. బద్నాం వేయాలి, బర్బాద్ చేయాలి, బట్ట కాల్చి మీద వేయాలి, ఆఖరికి అది తప్పని తేలాలి. ఇదేనా రాజకీయం అంటే? సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయని పుకార్లు పుట్టించిన వాళ్ళు ఇప్పుడేం చేస్తారు? అబ్బర పులి అంటే తోక బారడన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులా. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిండన్నది ఆధారం లేని ముచ్చట అని రాష్ట్ర పోలీసులు తేల్చిండట. అదే ముచ్చట కొన్ని పత్రికలలో వచ్చింది. అంటే అన్నట్టు కొండను దవ్వితే ఎలక కాదు కదా, చిన్న చీమ కూడా దొరకలేదట ఫోన్ ట్యాపింగ్ కేసులా. అసొంటి దానికి మంత్రి కొండా సురేఖ నాల్కకు అడ్డు అదుపు లేకుండా ఎట్లా అట్లా మాట్లాడింది. హీరోయిన్లతోని తిట్లు తిన్నుడే కాదు, కోర్టు నెత్తి మీద సుత్తతోని కొట్టేదాకా తెచ్చుకున్నది. ఇక కొన్ని టీవీ ఛానళ్లకైతే అడ్డు అదుపు లేదు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. ట్యాపింగ్ జరగలేదని తెలిసినాక ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళను నోరున్నది కదా అని మున్సిపాలిటీ కంపెనీ ఎదజల్లినట్టు చేసినోళ్ళు ఇప్పుడేం చెప్తారు? ఓ మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ఎవలను బద్నాం చేస్తున్నాం, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా చూసుకోవాలి.
కదా, బాధ్యత లేనట్టు ఎట్లా పడితే అట్లా ఎట్లా మాట్లాడతారు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అబద్ధాల ప్రచారాలతోని ఎంతో మంది మనసుకు దెబ్బలు తాకినాయి. కొందరు నరకం చూసుంటారు. వాళ్ళు పడ్డ బాధలు ఎట్లా వెనకకొస్తాయి? సిగ్గుండాలి కదా ఓ మనిషి మీద బద్నాం వేసేటప్పుడు. మంత్రులైనా లీడర్లైనా టీవీలైనా మాట మాట్లాడే ముందు జరంత తెలివున్నట్టు తెలపాలే కదా. అది లేకుండా ప్రచారాలు చేసినందుకే మొన్న మహా టీవీ మీద దాడి జరిగింది. అట్లనే చేసినా ఇంకా కొన్ని టీవీ ఛానళ్ల మీద దాడి జరుగుతుంది అనుకున్నారో ఏమో. ఎమ్మటే పోలీసు బందోబస్తు పెట్టి వాటికి రక్షణ ఇచ్చింది కాంగ్రెస్ సర్కారు. ఆంధ్రోళ్లకు లాభం జరిగేటట్టు వార్తలు రాసేటోళ్లను రక్షిస్తున్నది రేవంత్ రెడ్డి సార్ సర్కారు. తెలంగాణ లీడర్ల మీద మాత్రం నోటికొచ్చినట్టు విష ప్రచారాలు చేస్తున్నారు. ఇదేం పద్ధతో ఏం పాడో అని తిడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.